పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నావుగా, ఓపిక ఉండాలిగా. చూడంత నీరసంగా ఉన్నావు. తిను అంజలి, అంజలి తిను. నేను సరెండర్ అవడమే కానీ నీకు కావాల్సింది. అందుకేగా 2 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి ఆ రూమ్లో లాకేసుకొని ఉండిపోయావు. నేను క్రిమినల్ కాదు అంజలి, క్రియేటర్ని. నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక్క మాట కూడా పడలేదు. నా హార్డ్ వర్క్తోనే ఈ పొజిషన్కి వచ్చాను. సొసైటీలో పేరు గుర్తింపు సంపాదించుకున్నాను. అలాంటిదా రైతు చిన్న సిగరెట్ వేసానని నీ ముందే నన్ను చేసుకున్నాడు. ఇలాంటి అనుభవం నాకెప్పుడు ఎదురవలేదు. అందుకే ఆవేశంలో ఏం చేస్తున్నాను నాకు తెలియలేదు. ఆ ఆవేశంలోనే అంతా జరిగిపోయింది. ఆ ఘోరాన్ని టీవీలో చూసినప్పుడు నా కంట్లో నీళ్ళు ఆగలేదు అంజలి. నా కోపం వల్ల ఇంత దారుణం జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు చెప్పు అంజలి, మన పెళ్ళైన 3 ఏళ్ళలో ఏ రోజైనా నేను తప్పు చేశానా? నీకు నచ్చని పని చేశానా? మరి ఒక్క తప్పుని ఎందుకు క్షమించలేకపోతున్నావు అంజలి? క్షమించడానికి నువ్వు చేసిన చిన్న తప్పు కాదు సిద్ధార్థ్. ఒక మనిషిని చంపేశావు, ఒక కుటుంబాన్ని చితివేశావు, ఒక పాపని అనాథని చేశావు. ఓ పని చేద్దాం అంజలి, ఆ పాపని మనమే దత్తత తీసుకుందాం. మనకిక పిల్లలొద్దు. తనే నా కూతురు. నేను సంపాదించిందంతా తనకే. వాళ్ళమ్మ నాన్న కూడా గుర్తురానంత ప్రేమగా మనం పెంచుకుందాం, సరేనా? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునేంత చిన్నది కాదు సిద్ధార్థ్. శిక్ష అనుభవించాల్సినంత దారుణమైన తప్పు చేశావు. అంటే నేను జైలుకి వెళ్తే నువ్వు హ్యాపీగా ఉండగలవా అంజలి? హ్యాపీగా ఉండలేను సిద్ధార్థ్, కానీ నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఆ పాప లైఫ్? మన కూతురుగా నేను పెంచుతాను సిద్ధార్థ్. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. పద, వెళ్ళి పోలీసులకు సరెండర్ అవుదు గాని.